మినిస్టరు మాట్లాడుతున్నాను. చెప్పు కర్ణ. ఏంటి చెప్పేది? జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడానికి, పంచాయతీ ఎలక్షన్స్ లో రగడ చేయడానికి, దొంగ నోట్లకి కలవరం సృష్టించడానికి కర్ణ కావాలా? పదవి రాగానే పోలీసులకు పరిచేందుకు కర్ణ దొరికాడా? నేను గనక కోర్టుకు హాజరై అప్రూవర్ గా మారాననుకో, ఇంకో వారంలో వీడు పని అయిపోద్ది. సీఎం అవబోతున్నాను. ఇది తెలియకుండా వార్నింగ్ ఇస్తున్నాడు వాడు. ఈ అసైన్మెంట్ గురించి న్యూస్ ఎలా బయటికి వెళ్ళింది? సార్ అది యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను వినను. మీ టీంలోనే ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారు. నో సార్, నా టీం మీద ఏ తప్పు లేదు. ఒక మంచి ఆఫీసర్ని నేను పోగొట్టుకున్నాను. ఈ ఫెయిల్యూర్ కి నాదే బాధ్యత సార్. నా కెరియర్ లో మొదటి ఓటమి. ఆల్విన్ సోదన్. పన్నెండు గంటలకు నేను స్టేషన్ నుంచి బయటకు వెళ్ళాను. ఉదయం 3 గంటలకు ఎన్కౌంటర్ మిస్ అయింది. ఎలా? ఆ కర్ణాకి న్యూస్ ఎలా వెళ్ళింది? నేను ఇన్స్పెక్టర్ శేఖర్ మాట్లాడుతున్నాను. 9600012260. ఈ నెంబర్ కి 28th మధ్యాహ్నం 12 o'clock నుంచి 21st ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు వచ్చిన ఫోన్ కాల్ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. తమ్ముడు, కర్ణన్ మాట్లాడుతున్నా. అన్నరా ఫోన్ లో? ఈ అన్నని నువ్వు కాపాడావు కదరా. నువ్వు నా ప్రాణంరా. ప్రాణం కన్నా ఎక్కువ. నీకేం కావాలో అడగరా, చేస్తాను. అన్నా ఏంటన్నా నువ్వు ఇలా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నావు? వీడిని లాక్కురండి. పన్నెండు 1కి బయటకు వెళ్ళాను. 12:03కి నువ్వు కన్నాకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశావు. వాడి పర్సనల్ ఫోన్ కి నీ ఫోన్ నుంచి కాల్స్ వెళ్ళాయి. నేను వాడిని ఎన్కౌంటర్ చేయబోతున్న విషయం నీకెలా తెలుసురా? నేను ఫోన్ చేయలేదు సార్. అయితే ఫోన్ నుండి మాట్లాడింది ఎవర్రా? నా ఫోన్ లో కాల్స్ అన్ని రికార్డ్ అయి ఉంటాయి, కావాలంటే చూసుకోండి. ఇవ్వండి. అన్నా, ఒక ముఖ్యమైన విషయం. ఆ రోజు మురికివాడలో బలూన్లు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారే, అందులో ఒకడు యూనిఫామ్ వేసుకుని నాకు కనిపించాడన్నా. ఎవర్రా మనో? ఆడే సార్, హెడ్ గుణశేఖర్ కొడుకు. నెక్స్ట్ నేను చేయబోయే ఆపరేషన్ కి నువ్వు హెల్ప్ చేయాలి, లేదంటే ఆ రౌడీలతో పాటు నిన్ను పూర్తి చేస్తాను. సార్, మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. సార్, మీ ఆపరేషన్ కి నేను పూర్తిగా సహకరిస్తా, కానీ ఈ విషయం బయటికి లీక్ అవ్వకుండా చూసుకోండి సార్. డిపార్ట్మెంట్ నుండి ఏ న్యూస్ బయటికి వెళ్ళదు. అది చాలు సార్. సార్, ఇంకో విషయం, ఆ కర్ణ తప్పించుకోకూడదు సార్. అది నేను చూసుకుంటాను. ఈ ఊళ్ళో నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరండి. నాకు కూడా నువ్వు తప్ప ఇంకెవరున్నారేంటి? ఏంటి? ఏం లేదు, చెప్పండి చెప్పండి. నేను ఆ రోజే చెప్పాను కదా, ఆ ట్రేడ్ సెంటర్ అగ్రిమెంట్. అవునవును అవును. అది ఈ వీకెండ్ సైన్ చేయాలి. సరే, చేసేద్దాం. 25 lakhs అడిగారు. మీరేమైనా హెల్ప్ చేయగలరా? 25 lakhs? 25 లక్షలే కదా, తప్పకుండా ఏదో ఒకటి చేద్దాం. అవును, మీరు నన్ను పార్ట్నర్ అంది నిజమేనా? నిజమేనండి. అయితే ఇలాంటి విషయాల కోసం డైరెక్ట్ గా వస్తారా? 25 లక్షలు రెడీ చేయమంటే రెడీ చేసేవాడిగా. అరే, ఫోన్ లో చెప్పుంటే ఆ పని చేస్తుండేవాడిగా. దీనికోసం ఇలా రావాలా? ఏం లేదు, మిమ్మల్ని చూడాలనిపించింది. ఓ అవును కదా, అదొకటి ఉంది కదా. ఈవెంట్ సక్సెస్ఫుల్ అయితే మన లైఫ్ సెటిల్ అయిపోతుందండి.